హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో చాలా వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా డిజిటల్ ఆర్ట్, అసలు ఏంటి డిజిటల్ ఆర్ట్, ఏంటి అసలు ఎక్కడ చూసినా కూడా ఏదైనా ఫంక్షన్లో చూసినా కూడా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. మనం ఈ గిఫ్ట్ ఇస్తే బాగుండు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో చాలామందికి తెలియదు అసలు ఇది ఎక్కడ చేయించాలి, ఏంటి దీని ప్రైస్ ఎట్లా ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో అయితే సినిమాలో కూడా దీని గురించి బాగా వచ్చేస్తుంది. సో వీటన్నిటి గురించి మనకి ఇంకా తెలియజేయడానికి ఈరోజు అయితే మన స్టూడియోలో ఉన్నారు డిజిటల్ ఆర్టిస్ట్ నరేష్ గారు. నమస్కారం అండి. నమస్కారం. సో ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నానండి. అండ్ మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు ఆయన సో సారీ అండి. రైట్, అంటే అసలు డిజిటల్ ఆర్ట్ అంటే ఏంటి, అది అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? ఫస్ట్లీ నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక నేను ఇన్ ద సేమ్ వే సీజీ నేర్చుకుందామని వెళ్ళాను అనమాట బెంగళూరు. బట్ సీజీ కాస్త నేను ఓన్గా ఈ ట్రాక్ వచ్చాను. అంటే మీరు ప్రొఫెషనల్గా చూసుకుంటే మీరు ఒక లెక్చరర్, అంటే దానికన్నా బిఫోర్ స్టూడెంట్గా ఉన్నప్పుడు వెళ్ళారు. అవును. నా స్టేజ్ ఎలా అంటే ఫస్ట్ మూవీస్ సైడ్ వెళ్దాం అనేసి అసిస్టెంట్ డైరెక్టర్గా అలా స్టోరీస్ రాస్తూ ఆ కేటగిరీ ఉన్న పాయింట్లో మళ్ళీ టర్న్ ఓవర్ అయ్యాను. ఓకే, మూవీస్ టు మళ్ళీ ఇలా ఇటు వచ్చారు. సీజీ నేర్చుకుందామని సీజీ నుంచి మళ్ళీ ఓన్గా ఆర్ట్స్లోకి వచ్చాను. ఆర్ట్స్ నుంచి మళ్ళీ ఇప్పుడు డిజిటల్కి వచ్చారు. డిజిటల్ నుంచి మళ్ళీ లెక్చరర్గా. ఇప్పుడు లెక్చరర్ కూడా రన్నింగ్. ఏ సబ్జెక్ట్ మీరు? నేను సివిల్ సర్వేయింగ్ చెప్తాను. అసలు మీరు అట్లా చూస్తే అసలు అట్లా అనిపించట్లేదు. అంటే ఇంకా స్టిల్ స్టూడెంట్ లానే ఉన్నారు. అసలు నమ్ముతారా మీరు ఎవరైనా? అంటే మీరు నేను లెక్చరర్, నేను స్టూడెంట్స్ కి క్లాసెస్ తీసుకుంటా అంటే ఎవరైనా నమ్ముతారా? డెఫినెట్లీ కంటెంట్ ఉండేది చాలు కదా. మనిషి అలా ఫస్ట్ చూస్తారు కదా, చూసినప్పుడు ఏదో డిగ్రీ చదివే అబ్బాయి లాగా ఉన్నారు. కానీ లెక్చరర్ అంటే అంటే ఇప్పుడు నాకు భయం వేస్తుంది. మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలి అంటే, ఒక లెక్చరర్ని చేస్తున్నా అంటే కొంచెం భయం ఉంటుంది. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ముందే. మేమైనా నేర్చుకునే కదండి చెప్పాలి పిల్లలకి ఏదైనా. సో అసలు మీ లెక్చరర్ లైఫ్ ఎలా పోతుంది మరి? ఓకేనా? అది కంఫర్టబుల్ అండి. అంటే మార్నింగ్ వెళ్తాం, ఈవినింగ్ వచ్చేస్తాం. మళ్ళీ మా వర్క్ మాకు ఉంటుంది కదా, డిజిటల్ వర్క్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు డిజిటల్ వర్క్ అంటే మీరంతా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ కాలేజ్లో స్పెండ్ చేస్తారు. మరి దీనికోసం టైం స్పెండ్ చేయాలంటే చాలా టైం స్పెండ్ చేయాలా, లేకపోతే కొన్ని అవర్స్లోనే అయిపోతుందా మనకి? ఫస్ట్లో అయితే నేను 3-4 years నేను దీని మీదే పెట్టాను అనమాట. నా టైం అంతా ఫుల్ డే. ఇంకా 4 years 3 to 4 years దీనికే నేను ఇన్వెస్ట్ చేశాను. ఫుల్ ప్లెడ్జ్డ్ డిజిటల్ ఆర్టిస్ట్గా ఉన్నాను. బట్ రీసెంట్లీ ఒక 6-7 months బ్యాక్ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను, టీచింగ్ ఫీల్డ్లోకి. ఓకే, 6-7 months అవుతుంది. సూపర్. అయితే సో అంటే డిజిటల్ వ్యాక్స్ అంటే ఈ డిజిటల్ ఆర్ట్ ఇదంతా అసలు ఎలా, అంటే ఇప్పుడు జనాలకి అంటే ఏదో ఓకే డిజిటల్ ఆర్ట్ అంటే ఇట్లా ఉంటుంది, కానీ ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏంటంటే ఇందులో కొన్ని టైప్స్ ఉంటాయి అని చెప్పేసి. సో ఒక్కసారి అవి ఏంటి అనేది ఒకసారి మాకు చెప్తారా? డెఫినెట్లీ అండి. దీంట్లో మేము 3 types ఆఫ్ అంటే మేము లేయరింగ్ పెట్టుకున్నాం అనమాట. మాకు మా వర్క్ అనేది ఒక క్లారిటీ మాకు ఉండాలి కదా. సో మేము వ్యాక్స్ అని ఇంక్లూడ్ చేసాం. యాక్చువల్లీ డిజిటల్ ఆర్టే, మనం ఏదైనా పేపర్ మీద చేస్తే పేపర్ ఆర్ట్, సిస్టంలోకి వచ్చేప్పుడు డిజిటల్ అయిపోతుంది. సో డిజిటల్ ఆర్టే అంటారు మనం ఏదైనా. కాకపోతే ఎవరి వే ఆఫ్ ఆర్టిస్ట్కి వాళ్ళ ఆలోచన ఉంటుంది కదా. సో మాకు వచ్చేసరికి వ్యాక్స్ అని పెట్టుకున్నాం. అంటే మా ఫినిషింగ్ అలా ఉంటుందని. యాక్చువల్లీ మినియేచర్స్ అని ఉంటుంది, చిన్న డాల్స్. సో అది యాక్చువల్లీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి మనం కొనాలంటే. చాలా అంటే అవి చాలా షార్ట్ ఉంటాయి అన్నమాట. మీకు 10 mm లో ఉంటాయి. సో అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్, 10K 15K అలా ఉంటాయి. 15K ఉంటుంది. సో బేర్ చేయగలం, బట్ టైం పడుతుంది కదా. అందరికి అందుబాటులో ఉండదు కదా, ఆలోచిస్తూ ఉంటారు అంత పెడదామా లేదా అని. అంటే ఆ ఒకేషన్ రిక్వైర్మెంట్ ని బట్టి, రిక్వైర్మెంట్ గట్టిదైతే పెడతారు, నార్మల్ అయితే అంత. ఒకవేళ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అవైలబుల్ ఉండదు కదా, పెళ్ళి ఇంత అవుతుంది మళ్ళీ వీటికి ఇంత అన్న ఆలోచన వస్తుంది. సో ఆ పాయింట్ ని మేము దాన్ని డ్రాబ్యాక్ కి దీన్ని పెట్టామన్నమాట. ఆర్ట్లోనే మనం ఆ ఫినిషింగ్ తీసుకొస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా. సో దీన్ని స్టార్ట్ చేసాం. ఓకే, అంటే ఇప్పుడు 3 అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది ఏంటంటే డిజిటల్ వ్యాక్స్ అంటే డిజిటల్ ఆర్ట్, వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్, వ్యాక్స్ కరికేచరీ, వ్యాక్స్ డాల్ ఆర్ట్.
ఓకే ఓకే అలా 3 పెట్టుకున్నాం అనమాట. వ్యాక్స్ డిజిటల్లో మీకు నార్మల్ ఉంటుంది, అంటే జస్ట్ మీరు ఇచ్చిన లేఅవుట్ అనేది సేమ్ ఉంటుంది, పెద్ద చేంజెస్ ఉండవు, ఏమి ఇంక్లూడ్ అవ్వవు, థీమ్ కానీ ఫినిషింగ్ కానీ సేమ్ ఉంటుంది అనమాట. ఇంకా కర్రీ క్యాచరీ వచ్చేసరికి మీకు థీమ్ ఇంక్లూడ్ అవుతుంది, అండ్ కర్రీ క్యాచరీ అంటే ఇంకా తెలుసు కదా, సో ఫన్నీ కొంచెం ఆ థీమ్ని బట్టి. ఇంకా డాల్లో వచ్చేసి మీకు ఆల్ ఇంక్లూడ్ అవుతాయి, డిజిటల్ది ఇంక్లూడ్ కావాలంటే డిజిటల్లో చేస్తాం. కొంతమంది కర్రీ క్యాచరీ వద్దంటారు, అంటే రిక్వైర్మెంట్ని బట్టి. ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి, కొంతమంది ఫన్నీకి ఇష్టం, కొంతమంది నార్మల్ చాలు అనుకుంటారు, సో నార్మల్ ఫేసింగ్తోనే వెళ్తాం. అండ్ థీమ్ మెయిన్ ఇంక్లూడ్ చేస్తాం అండి. అంటే మీ ఆలోచన అనేది నాకు చెప్తే మేము అది డిజైన్ చేస్తాం అనమాట. అది దీనికి మెయిన్ పాయింట్. అంటే మెయిన్ అంటారు కదా, మాటలో మెయిన్ స్ట్రాంగ్. వాళ్ళ ఇమాజినేషన్ లో ఏది ఉన్నా కూడా బయట పెడితే మీరు అది అది మీ ఆర్ట్ లో చూపిస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఒక లవ్ స్టోరీ ఉందనుకోండి, అంటే వాళ్ళ ఎక్కడైతే వాళ్ళ లవ్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చిన స్టేజ్ ఏదైతే చెప్తా అది మొత్తం మీరు స్టెప్ బై స్టెప్ చేసేస్తారా ఆర్ట్ లో? అంటే మీరు ఇప్పుడు స్టార్టింగ్ వాళ్ళిద్దరు ప్రొఫెషన్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ లో మేము చేసినవి ఎలా చేసామంటే, వాళ్ళిద్దరు ఇప్పుడు ఒక వెడ్డింగ్ కి ఇన్విటేషన్ లాగా చేయించుకుంటారు అనమాట. వాళ్ళిద్దరు ప్రొఫెషన్స్ ఏంటివి, ఒకరు డాక్టరు, ఒకరు ఐటీ అనుకోండి. ఐటీ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది, థీమ్ ఉంటుంది, కాన్సెప్ట్. ఇది డాక్టర్ స్టైల్, థీమ్, కాన్సెప్ట్. దాని తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది, దాని తర్వాత వీళ్ళిద్దరు ఎక్కడ మీట్ అవుతున్నారు, తర్వాత వెడ్డింగ్ ఎప్పుడు, ఎట్లా స్టెప్స్ వైజ్ ఉంటుంది అనమాట. ఆ ఒకేషన్ ని అలా షార్ట్ అండ్ స్వీట్ గా ఒక రీల్ లో, ఇప్పుడు ప్రజెంట్ రీల్ ట్రెండింగ్, సో రీల్ లోనే వాళ్ళ మొత్తం ఓవర్ వ్యూ వచ్చే విధంగా ఒక 30 seconds లేదా 40 seconds, మాక్సిమం 50 seconds లో చూపించేయాలి. అదనమాట టార్గెట్. మొత్తం స్టోరీ అంతా అంతే కదా, తక్కువ టైంలో చూపెట్టాలి. అండ్ అంటే ఇప్పుడు ఇంత చెయ్యాలి అంటే దాని వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. అయ్యో డెఫినెట్లీ కొన్నిసార్లు మీకు రోజులు టైం గడుస్తుంది. అవును, అంటే అది పర్సన్ అంటే ఒక సింగిల్ పర్సన్ కి అయితే ఎంత టైం పట్టుద్ది, ఇద్దరు ముగ్గురు ఉంటే ఎంత టైం పట్టుద్ది, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే ఎంత టైం పట్టుద్ది మీకు? సింగిల్ పర్సన్ అయితే 1 day గట్టిగా చేసేయచ్చండి, ఇబ్బంది లేదు. ఇంకా డబుల్ అయ్యే కొద్ది మనకి డేస్ పెరుగుతాయి. ఇప్పుడు 2 to 3 members అనుకోండి, ఒక 4 days, 3 to 4 days. ఇంకా గ్రూప్ వచ్చేసి వీక్ లో అవ్వచ్చు, 10 days అవ్వచ్చు. అంటే ఆ పెరిగే పీపుల్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ పీపుల్ కౌంట్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది సింగిల్ గా చేసుకుంటూ మొత్తం మళ్ళీ మనం మెర్జింగ్ లోకి తీసుకురావాలి కదా. సో ఇట్స్ వెరీ బిగ్ ఆర్ట్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది అంటే పెళ్లిలో మనం చూస్తే కొంతమందిని మనం వాళ్ళు చనిపోవడం అలాంటివి జరిగినప్పుడు వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళ పిక్ అంటే వాళ్ళ పెళ్లి పిక్ లో వాళ్ళు రావాలని అనుకుంటూ ఉంటారు. సో అలాంటివి కూడా మరి మీరు చేయగలుగుతారా? వాళ్ళ ఫోటో ఏదైనా ఇస్తే మీకు మీరు చేయగలుగుతారా? అంటే మాకు ఏం లేదండి, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క జస్ట్ ఒక రిఫరెన్స్ ఫేసింగ్ ఉంటే చాలు. ఇంకా మేమేంటంటే అందులో ఒక పాయింట్ ఏంటంటే ఆ ఫేసింగ్ బట్టి మనకు ఏజ్ని మనం మైండ్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు అతను ఎప్పుడు వెళ్ళిపోయి ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు చేసుకుంటున్నారు, దీన్ని బట్టి 2 టాలీ చేసుకొని చేయొచ్చు. ఆ ఫేసింగ్ ని కూడా మనం కొంచెం అడ్జస్టింగ్ చేయొచ్చు అనమాట. అంటే చాలా వరకు ఇప్పుడు ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా. అవునవును, ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే, రీల్స్ లలో చూస్తుంటే మోస్ట్ ఆఫ్ ద టైం అంటే వాళ్ళ వెడ్డింగ్స్ లలో, వాళ్ళ వెడ్డింగ్ ఫోటోస్ లలో ఇదే ట్రెండింగ్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మదర్ లేకపోతే ఇలాంటివి చాలా గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికీ ఇది అసలు జరగదు అనుకున్నది చూపిస్తున్నారు కదా. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఆర్ట్ లో వచ్చేసి మీకు లైవ్ గా కనపడుతుంది. ఎట్లా అంటే వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ కూడా ఉండదు. మీకు ఫోటో అనుకోండి, ఫోటో ఎడిటింగ్ ఇది తెలిసిపోద్ది మీకు. జస్ట్ ఫేస్ రీప్లేస్మెంట్ చేస్తాం అంతవరకే ఉంటుంది. కానీ ఫోటో ఎడిట్లో మీరు ఆ పర్సన్ వరకే ఉంటుంది. మిగతా వాళ్ళు మీకు ఫోటో తీసినప్పుడు కాంబినేషన్ ఉంటుంది. ఈ పర్సన్ని ఇంక్లూడ్ చేయాలంటే కష్టం కదా, అక్కడ స్పేస్ క్రియేట్ చేయాలి. స్పేస్ క్రియేట్ చేసి ఈ పర్సన్ అందులో ఇన్సర్ట్ పెట్టాలి, పెట్టి మొత్తం చేయాలి. అది మనకి ఎగ్జాక్ట్గా ఆ కాంబినేషన్ వస్తుంది అనేది కూడా మనం చెప్పలేము వన్స్ బయటకు వచ్చిన దాకా. ఇంకా ఎడిటర్ మహా మేధావి అయితే అలా అనుకోండి, మేధావి అయితే. ఇంకా ఆర్ట్లో అలా ఉండదు కదా. ఆర్ట్లో మీకు ఏంటంటే ఎవ్రీ పర్సన్ ఆర్ట్ వస్తుంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ పర్సన్ అండి, సింగిల్ ఉన్నారు, ఇప్పుడు మీరున్నారు, మీ ఫ్యామిలీ ఉన్నారు, మీ మదరు ఫాదర్ ఉన్నారు, మీరున్నారు, మీది ఒక ఆర్ట్ చేస్తాం, మీ మదర్ గారిది చేస్తాం, మీ ఫాదర్ గారిది చేస్తాం, ఈ మొత్తం కలిపి ఇంక్లూడ్ చేస్తాం. అప్పుడు అందరు కూడా ఆర్ట్ లో ఇంక్లూడ్ అవుతున్నారు కదా, అందరూ ఒకేలా ఉంటుంది, వేరే అంటే తీసుకొచ్చి పెట్టినట్టు ఉండదు కదా, మీ కాంబినేషన్ ఉంటది. ఆ ఫోటో ఎడిట్ లో మీ కాంబినేషన్ ఉండదు కదా, లేని పర్సన్ ఇన్సర్ట్ చేయాలి. సో ఫోటో ఎడిట్ కి దీనికి ఆర్ట్ కి అసలు సంబంధమే ఉండదు. మీకు అది కాక ఇందులో లైవ్ గా కనపడుతుంది, అందరూ ఒకేలా ఉండే, ఇంకా ఎలా ఉన్నారు అనే ఫీలింగ్ ఉంటుంది. ఆర్ట్ ఎప్పటికీ చెదిరిపోదు కదా, ఫోటో అయితే మీకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని చేసి ఉంటారు మీరు ఇట్లా డిజిటల్ ఆర్ట్ అనేది? అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పటి వరకు ఎన్ని చేసి ఉంటారు అసలు? ఇప్పటి వరకు అయితే మేము స్టార్టింగ్ 18 అండి, 2018 అంటే డిజిటల్ లో కన్వర్ట్ అవడం. ప్రీవియస్ లో నేను పేపర్ స్కెచెస్ అవి చేసేవాడిని, డిజిటల్ లోకి మాత్రం 18 లో కన్వర్ట్ అయ్యాను. 18 నుంచి ఇంకా 19, 20, 21, 22, 23, 24 స్టిల్ ఒక 5 years అవుతుంది అనుకో, 5+. అంటే ఇప్పుడు ఇది డిజిటల్ ఆర్ట్ అని చెప్పగానే ఇంట్లో వాళ్ళు అంటే చాలా మందికి తెలియదు కదా, మన సైడ్ ఎట్లా ఉంటారు, పేరెంట్స్ ఎట్లా ఉంటారు, చదువుకోవాలి జాబ్ చేయాలన్నట్టే ఉంటది. డిజిటల్ ఆర్ట్ అని చెప్పగానే మరి వాళ్ళు ఓకే అన్నారా? అది ఓకే అండి, అంటే మనం పేరెంట్స్ మైండ్ సెట్ ని బట్టి కదా. ఇప్పుడు కొంతమంది ఎందుకు అంటారు, కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఇష్టపడింది చేస్తేనే కదా లైఫ్ అని అంటారు. ఇప్పుడు ఇష్టం లేనిది రుద్దామనుకోండి మీరు చేయలేరు, అది ఇష్టం ఉన్నది మీరు ప్యాషన్గా కష్టం వచ్చినా చేయగలుగుతారు. ఇష్టం లేనిది, ఇప్పుడు నాకు చదువు ఇష్టం లేదండి, చదువు అని ప్రెజర్ చేసినా నాకు రాదు కదా, నాకు ఇష్టమైందే నేను బాగా చేయగలుగుతాను. సో కాకపోతే ఏంటంటే వాళ్ళని కూడా మనం దృష్టిలోకి తీసుకొని ఒక టైమింగ్ పెట్టుకోవాలి, ఈ టైం టు ఈ టైం లోపు నేను సక్సెస్ అయితే ఆ ఫీల్డ్లో ఓకే, లేదనుకుంటే ఇంకా వాళ్ళు చెప్పినట్టు తినాలి కదా. సో మొత్తానికి అయితే ఒప్పించారంటారు? అలాగా ఒప్పించడం, ఇంకేం చేయలేము మనం. అంటే అంత ఈజీ కాదు కదా, అంత ఈజీ కాదు, నచ్చ చెప్పి ఇది అని చెప్పేసి కన్విన్స్ చేయాలి, చాలా టైం పడుతుంది. మొత్తానికి అయితే ఓకే అన్నారు. ఇప్పుడు హ్యాపీ మరి మీ పేరెంట్స్? ఇప్పుడు హ్యాపీ అంటే నేను ఆర్ట్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు నాకు హ్యాపీ, అంటే లైక్ వాళ్ళకి ఎంత హైట్స్కి వెళ్ళినా వాళ్ళకి పెద్ద అనిపించదు, జాబ్ కంపల్సరీ వాళ్ళకి అలాగ అనుకుంటారు, వాళ్ళకి పెద్ద అనిపించదు. కానీ మన ఇష్టమైంది మన దానికి హైట్స్ వెళ్తే మనకు ఉంటుంది ఆ సాటిస్ఫాక్షన్. సో ఇప్పుడు వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలంటే నేను ఇప్పుడు వాళ్ళకి నచ్చిన విధంగా జాబ్ చేయాలి. సో అందుకని చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఏంటంటే బ్యాలెన్స్ పేరెంట్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, మీ ఇష్టాన్ని కూడా బ్యాలెన్స్. అంటే మరి పరిస్థితులు మారాయి కదండి, అప్పట్లాగా నాకు ఇష్టమైందే చేస్తా అంటే కుదరదు, ఇప్పుడు పరిస్థితులు మారినాయి కాబట్టి మనం కూడా అడ్జస్ట్ అవ్వాలి. సో రెస్పాన్సిబిలిటీస్ తెలిసినాయి అంటారు. ఇప్పుడు మన టైమింగే అండి ఏదైనా. అందరు అంటారు రెండు బ్యాలెన్స్ చేయడం ఒకటే కష్టమైతే, రెండు అని తప్పదు, మన టైంని అడ్జస్ట్ చేసుకోవడమే. ఇంకా నా అదృష్టం ఏంటంటే నాకు టీం ఉన్నారు, టీం ఉన్నారు, ఒక 3 members ఉన్నారు. సో నాకు వాళ్ళ వల్ల ఒక ప్లస్ కదా. ఇప్పుడు నేను 1 or 2 hours నేను నా వర్క్ అయిపోయాక నేను వచ్చి దీంట్లో జస్ట్ చేసిన మిగతాది వాళ్ళు చేసేస్తారు. సో ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు 3 members ఉన్న వాళ్ళు రేపు మరి 30 నుంచి వెళ్ళి 300 అట్లా 3000 అవుతారేమో మరి. దేవుడు వెళ్ళాలి. రైట్, అంటే మీరు ట్రై చేస్తున్నారా ఒక అంటే ఇలాంటిది ఒకటి స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి? ఆల్రెడీ 1 year నుంచి ఉంది ప్లానింగ్, కాకపోతే నాకు సిచ్యువేషన్ స్పాట్ అవ్వట్లేదు. అన్ని రెడీ ఉన్నాయి బట్ సిచ్యువేషన్ కావాలి. అంటే స్టార్ట్అప్స్ అన్నా కూడా చాలా కష్టం అది, అంటే మనం ఫీడ్బ్యాక్ లేకుండా ఒక ఎంక్వైరీ లేకుండా చేయలేం కదా. ఎంక్వైరీ ఉండాలి కంపల్సరీగా, దాని మీద స్టడీ చేయాలి, అది మనం వెళ్ళగలమా లేదా అవన్నీ సర్కమ్స్టాన్సెస్ చూసుకోవాలి కదా. సో మరి డిజిటల్ ఆర్ట్కి బయట ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు మీరు స్టార్ట్అప్ కూడా అంటే ప్లాన్ చేస్తున్నారు, మరి డిజిటల్ ఆర్ట్లో మనం అంతా ఎర్న్ చేయొచ్చు అంటే చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో చూస్తే మరి డిజిటల్ ఆర్ట్ అంటే వాళ్ళు కూడా అంటే టీనేజర్స్లో చాలా మంది మనం చూస్తూ ఉంటాం డిజిటల్ ఆర్ట్ ఇష్టపడుతున్నాం. మరి వాళ్ళు ఒకవేళ ముందుకు రావాలి అంటే నిజంగానే డిజిటల్ ఆర్ట్లో లైఫ్ ఉందంటారు? అంటే ముందు ఉందండి, ఉంది, డెఫినెట్లీ ఉంది. దేనికైనా లైఫ్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, మీరు అప్డేట్ అవుతూ ఉంటే. సో అప్డేట్ కనుక ఒకసారి ఆపేసామంటే ఇందులో లైఫ్ ఉండదు, అప్డేట్ ఉండాలి కదా. ఇప్పుడు 3 years బ్యాక్ నేను ఒక ఆర్ట్ చేశానండి, అదే రన్నింగ్ చేయలేనుగా, ఎప్పటికప్పుడుకి ఒక వేరియేషన్ ఉంటేనే కదా. కాలంతో పాటు మనకున్న వనరులను వినియోగించుకొని వెళ్తూ ఉండాలి.
రైట్. సో మనం ఇప్పుడు మీరు ఈ ఛానల్ ఒక యాంకర్ చేస్తారండి, ఒక ఇంటర్వ్యూ చేస్తారు, బాగా ఒకటి ఉంటుంది, ఒక సెటిల్డ్ ఉంటుంది, అందరితో చాలు అని ఆగరు కదా. లేదు, కంపల్సరీ మనం అది డౌన్ అయినా హైట్ అయినా చేయాలి. చేయాల్సిందే. సో ఇది కూడా అంతే. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఒక చదువు ఉండాలి, ఒక లైసెన్స్. చదువు అనేది ఏదో లాగా కాకుండా ఒక లైసెన్స్ కోసం. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తాం, లైసెన్స్ కావాలా లేదా? లైసెన్స్ లేకపోతే పోలీస్ పట్టుకుంటారు. సో చదువు కూడా అలాగే చూడండి, ఒక లైసెన్స్ లాగా చూడండి. అది అక్కడ పక్కన పెట్టుకొని మీ ప్యాషన్ వైపు వెళ్ళండి. రైట్. అప్పుడు రెండు కూడా బాగుంటుంది కదా. మీరు అందులో ఒకవేళ సక్సీడ్ కాకపోయినా ఇంకా టైం పడుతున్నా ఇది రన్నింగ్ అవుతుంది. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే చాలా మంది ఏంటంటే ప్యాషన్ వెనకాల వెళ్తున్నారు, కొంతమంది స్టడీస్ ని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అదే అందుకని నేను ఇలా చెప్తున్నా. సో నా ఒపీనియన్ అయితే స్టడీస్ కోసం ఒక లైసెన్స్ అనేది అది జస్ట్ లైసెన్స్ గానే చూడండి, జీవితానికి లైసెన్స్. ఇప్పుడు అది ఉంటేనే కదండి ఏదన్నా ఒక కంపెనీలో వర్క్ చేయాలన్నా ఏదన్నా ఒక లైసెన్స్ ఉండాలి. ఇంకా అక్కడ లోపలికి డోర్ తెరిసే వరకే ఆ లైసెన్స్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళినాక మీ కమ్యూనికేషన్ అది ఇంపార్టెంట్. ఇంకా ప్యాషన్ అంటారా, ఇంకా అది మీకు తెలిసిందే కదా. సో కంపల్సరీగా స్టడీ ఉండాలి, ఉంటే మంచిది. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు మీ ప్యాషన్ వెనకాల అయితే ఎంత వెళ్తున్నారో నేను చూస్తున్నాను. సో మీ ప్యాషన్ స్టార్ట్ అయింది మీరు చెప్పారు 18లో చెప్పారు కదా, 18లో స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ఇన్ని చేశారు. సో ది బెస్ట్ అనేది మీకు ఏంటి? ది బెస్ట్ అంటే ఇప్పటి వరకు నాకు ఫస్ట్లో నేను ఆర్ట్స్ చేసేటప్పుడు ప్రైజింగ్ అనేది తక్కువ ఉండేది. అంటే లైక్ ప్రైసెస్ చేయడం అందరూ కూడా చాలా తక్కువ ఉండేది అనమాట, లైకింగ్ అనేది. వన్స్ నేను ఇంకా ముందు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పుడైనా మనం వెళ్ళగానే మనకి ఆహ్వానించరు కదా, ఫస్ట్ వర్క్ మీద చేసుకుంటూ వెళ్తూ మనం అవి పట్టించుకోకుండా మన వేలో మనం వెళ్తుంటే అయ్యే వస్తాయి. అప్పుడు ఒక బూస్టప్ అనమాట. సో అలాంటి వాటిలో నా ఆర్ట్ జర్నీలో నాకు బెస్ట్ బూస్టప్ వచ్చేసి బర్నీ గారిది, తనిఖీల బర్నీ గారిది. ఆయన ఏంటంటే ఒక సాంగ్ చేసామన్నమాట మేము, ఒక ప్రైవేట్ సాంగ్ ఒకటి చేసాము, శివుడు మీద చేసాం డెవోషనల్గా. చేసినప్పుడు దాన్ని బర్నీ గారి చేత లాంచ్ చేయించినప్పుడు ఆయన ఒక మాల ఇచ్చారనమాట నాకు, ఒక రుద్రాక్ష మాల, సమ్ కాశీ నుంచి తీసుకొచ్చినట్టున్నారు. ఆయన అందరికి ఆయనకు నచ్చిన వాళ్ళకి ఇస్తాడు, అది ఇస్తుంటారు, అది మనం చూస్తూ ఉంటాం. బట్ ఆ రోజు ఎందుకో నాది ప్రివ్యూ ఆయన ఇంటికి వెళ్ళాం అనమాట, మేమందరం మా క్రూ అంతా వెళ్ళి లాంచ్ చేసినాక మా క్రూకి అది ఇచ్చారు, అంటే నాకు అది ఇచ్చి మా క్రూకి కూడా ఇచ్చారు. సో అది వెరీ మెమొరబుల్ నాకు. సో అంటే ఇప్పుడు సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి, సినిమాస్లో అంటే ఎలాంటి డిజిటల్ ఆర్ట్ అనేది ఇలాంటిది ఉంటుంది అసలు సినిమాలోకి వచ్చాక? మరి డెఫినెట్లీ అండి. అంటే ప్రీవియస్ జనరేషన్స్లో మనం చూసుకుంటే కరీక్యాచరీలో ఈవీవి గారి మూవీస్ ఉంటాయి. ఈవీవి గారి మూవీస్లో టైటిల్స్ భలే యూనిక్ ఉంటాయి. మళ్ళీ బాపు గారివి కూడా అన్ని కార్టూన్ టైటిల్స్ ఉంటుంది అనమాట. కొంచెం లైక్ ఆ జోనర్ కామెడీ జోనర్ తీసారనుకోండి, కామెడీ జోనర్లో ఉంటాయి ఆ టైటిల్స్కి, ఆర్ట్స్ వెళ్ళిపోతాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక మూవీ చేసేటప్పుడు కంపల్సరీగా స్టోరీ బోర్డు ఉండాలి. స్టోరీ బోర్డు కంపల్సరీ ఏ మూవీకైనా. అంటే లైక్ ఇప్పుడు మీరు స్క్రిప్ట్ రాశారండి, స్క్రిప్ట్ అనేది ఫస్ట్ డైరెక్ట్గా షూట్ చేయలేం కదా, స్టోరీ బోర్డులో ఉండాలి. ఇక్కడ ఇది అండ్ ఇక్కడ ఈ పర్సన్ అనేది. సో స్టోరీ బోర్డ్ ఇంపార్టెంట్ అనమాట మనం తీసే మూవీకైనా. కాకపోతే అది ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల ఎవరికి తెలియట్లేదు. అంటే దాని వెనకాల కూడా చాలా కష్టం ఉంటుంది. అయ్యో డెఫినెట్లీ అండి. అంటే లాట్ ఆఫ్ ఇప్పుడు డైరెక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టోరీ అనేది డిజైన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక స్టోరీని వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కంపల్సరీగా ఒక మంచి ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే, ఆ స్క్రిప్ట్ కంపల్సరీగా వెళ్ళాల్సిందే అనమాట. వెళ్ళేసి ఆ స్టోరీకి తగ్గట్టు కొన్ని మెయిన్వి వాళ్ళు స్కెచింగ్ చేయించుకుంటారు. ఆ స్కెచింగ్ తీసుకొచ్చినప్పుడే దాన్ని అవుట్పుట్ అనేది ఉంటుంది. ఇన్పుట్ అనేది స్కెచింగ్ లో ఉంటది కదా, అవుట్పుట్ లో ఇంకా సెట్స్ వేస్తుంటారు. సెట్స్ వేయాలంటే కంపల్సరీగా ఆర్ట్ ఉండాలి, అంతే కదా. మీకు ఒక ప్లానింగ్ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ ఎంత ఇంపార్టెంట్, లైక్ దట్ ఆర్ట్ డైరెక్టర్, అంతే కదా. సో ఇప్పుడు కూడా అంటే మీ ఫ్యూచర్ లో మీరు ఆర్ట్ డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మరి ఇట్స్ బేస్డ్ ఆన్ అండి, ఎవరైనా లైక్ ఇప్పుడైతే ప్రజెంట్ నడుస్తుంది అనమాట. ఇప్పుడు సినిమాలో అడుగు పెట్టారా మరి? ఆల్రెడీ 2-3 మామూలు డైరెక్టర్స్ అడిగి ఉన్నారు, బట్ చూడాలి.
అది ఎంతవరకు ముందుకు వెళ్తుంది అంటే మీ ఏమే అవుతుంది అంటే మీరు ఫస్ట్ కూడా అనుకుందంటే సినిమాలోకి రావాలి అని రావాలనుకున్నా కానీ ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ దేవుడు మీకు ఈ పాత్ ని చూసారేమో, మీకు ఇక్కడే సక్సెస్ వస్తుందేమో. సో రైట్, రావాలని కూడా కోరుకుంటున్నాను. అంటే ఈ డిజిటల్ ఆర్ట్ చాలా మంది ఏమో చూసేసి అమ్మో ఆర్ట్ కదా, సో చాలా కాస్ట్ ఉంటుందేమో మనకి ఎలా అని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు. దీన్ని స్టార్టింగ్ ప్రైస్ నుంచి అంటే హైయెస్ట్ ప్రైస్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు? ఇది స్టార్టింగ్ 1K నుంచి అండి. అంతేనా? 1K నుంచి అంటే మేము అందరికి అందుబాటు అయ్యే విధంగా ప్లాన్ అనమాట ఇది. ఆ మినిమేచర్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో దాన్ని రీప్లేస్మెంట్ కోసమే కదా ఇది స్టార్ట్ చేసాం. సో అందరికి ఇది అందుబాటులో ఉండాలి అనేసి 1K నుంచి స్టార్ట్, కాకపోతే హైయెస్ట్ 30K. అంటే వాళ్ళు ఇచ్చిన థీమ్ బట్టి చేస్తే అది 30K అని కాదండి, ఇట్స్ బేస్డ్ ఆన్ ఇప్పుడు ప్రీవియస్ లో మేము షిరిడీలో ఒక ఆర్ట్ చేసాం, ఒక ఓల్డ్ ఆర్ట్, దాన్ని రీక్రియేట్ చేసాం ఒరిజినల్ గా. దానికి వాళ్ళు దగ్గర 70K దాగిస్తా అన్నారు. 70K ఆర్ట్కి. అప్పుడు నేను 1 lakh చెప్పినా వాళ్ళు ఆశ్చర్యపోరు, ఎందుకంటే అది ఒక డెవోషనల్ కదా, అది ఎప్పటికీ ఉండిపోద్ది. ఆ ఓల్డ్ ఆర్ట్ అనేది రీక్రియేట్ చేస్తాం అనమాట ఇప్పుడున్న డిజిటల్ లో. అది మీ దగ్గర ఉందా? ఉంది, మేము చేసాం కూడా వాళ్ళకి. మీరు వర్క్ చేసిన కొన్ని పిక్స్ అవి మాకు చూపిస్తాను. షిరిడి అని చెప్పాను కదండి, ఇదన్నమాట. ఇది వాళ్ళు ఇచ్చిన ఓల్డ్ థీమ్, అంటే బ్లాక్ అండ్ వైట్ లో. ఇది ఇట్ ఈస్ వన్ ఆల్సో ఆర్ట్ అనమాట. అది ఒక ఆర్ట్ ఆ టైంలోది ఒక 70-60 years బ్యాక్ అనమాట. 90s 40 30s ఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఆ టైం అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు డిజిటల్. ఓకే. బట్ దీనికి ఏంటంటే వేరియేషన్, ఇందులో జస్ట్ ఏంటంటే వాళ్ళు నమూనా చిత్రం అంటారు కదా, జస్ట్ రిఫరెన్స్ ఆర్ట్ లాగా, రిఫరెన్స్ పిక్ లాగా. దానికి ఇది ఓల్డ్ టైప్ ఆఫ్ వర్క్ అన్నమాట. అంటే మనం రియాలిటీని ఇంక్లూడ్ చేయలేము ఇందులో ఇప్పుడున్న ఫెసిలిటీ ఏంటంటే మనకి రియాలిటీని ఇంక్లూడ్ చేయొచ్చు. మనకున్న ఇప్పుడున్న జనరేషన్ కి అర్థమయ్యేలాగా చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు బాబా గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు రియల్ ఫేసింగ్ ఉంటది కదా, సో అది మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ మాల్సాపతి గారు అని ఆయన కండోబాగా చేస్తుంటారు అనమాట, అది మనం క్యాప్చర్ చేయొచ్చు, చేసుకొని మనం ఇది డిజైన్ చేస్తాం అట్లా. సూపర్. అంటే ఇలాంటివి ఇంకా ఎన్ని చేశారు మీరు? దిస్ వన్ అన్నమాట, అమ్మవారిది లక్ష్మీదేవి. అంటే కొంచెం డెవోషనల్, అన్ని జోనర్స్ టచ్ చేస్తూ ఉంటారు మీరు. అంటే ఇది డాల్, ఇందాక మీరు చెప్పినట్టు డాల్ ఫినిషింగ్. ఇప్పుడు మీకు ఎక్కడంటే చూడండి, నెక్ దగ్గర తెలిసిపోతుంది మీకు ఆ డాల్ ఫినిషింగ్. ఎక్కడ మీకు బ్లాక్ లైన్ కనపడదు, అంటే డ్రా చేసిన లైన్ కనపడదు, లేఅవుట్. ఇది వచ్చేసి డాల్ ఫినిషింగ్ అన్నమాట. ఇది వ్యాక్స్ డాలే, బట్ కరికేచర్ కొంచెం ఫన్నీ. ఇందాక మీకు చెప్పిన విధంగా ఆల్ ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. కాకపోతే థీమ్ ఆల్రెడీ ఉంది, ఉన్న థీమ్ నే మనం రీక్రియేట్ చేశారు. ఇప్పుడు అనుష్క గారిది ఉంది, సో ఎవరికైనా గిఫ్ట్ చేశారా మరి మన ఇండస్ట్రీలో? డెఫినెట్లీ హీరోయిన్స్ ఉన్నారు. మా పేజ్ ఉంటదండి ఇన్స్టాలో, ఐఎమ్ .నరేష్ బెన్ అని, ఆర్ నరేష్ రావులపల్లి అని ఉంటది. మా పేజ్ లో అన్ని ఉంటాయి అన్నమాట. సో వాళ్ళందరూ వాళ్ళందరూ అంటే లైక్ వాళ్ళ బర్త్డేస్ కానీ ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ కి చేస్తాం అనమాట. అండ్ పర్సనల్ ఈవెంట్స్ ఉంటాయి, ఆ ఈవెంట్స్ కూడా వాళ్ళకి గిఫ్ట్స్ లాగా మా సైడ్ నుంచి చేయించుకుంటారు. ఇదొకటి. సో ఇలా మీ దగ్గర చాలానే ఉన్నాయన్నమాట. అంటే ఎందుకంటే ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు కాబట్టి చాలా ఉంటుంది. ఇప్పుడు మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపెట్టిన. రైట్, ఇది జస్ట్ థీమ్ అన్నమాట. ఓకే, ఇట్స్ సైడ్ డాక్టర్ అండ్ ఇట్స్ సైడ్ పోలీస్. ఓకే, వినాయకుడు. అవును, కృష్ణుడిది. మళ్ళీ సాయిబాబా, లక్ష్మీదేవి అండ్ ఇది మేము చేసిన సాంగ్ అండి. ఓకే, మీరు యూట్యూబ్ లో హరహర మహాదేవ అని చేస్తే మాది సాంగ్ వస్తుంది విత్ ఫుల్ ఆఫ్ యానిమేషన్ అన్నమాట. మొత్తం యానిమేషన్ మనుషులు మనకి ఇక్కడ యూజ్ చేయకుండా మొత్తం ఆర్ట్ లోనే, అంటే లైక్ హెవీ యానిమేషన్ కాకుండా ఆర్ట్స్ తోటి. సూపర్. అంటే మనం ఇప్పుడు యానిమేషన్ అనుకోండి, ఆ సిచ్యువేషన్ ని మనం కవర్ చేయడానికి లైట్ గా యూజ్ చేస్తాం. ఆర్ట్ అనేది అంత క్యాప్చరింగ్ తక్కువ ఉంటుంది. బట్ ఆర్ట్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టామంటే యానిమేషన్ కి తగ్గిద్ది.
రైట్. సో మనకు ఆర్ట్ ఎక్కువ కదా, సో ఆర్ట్ లో నుంచి లైట్ గా యానిమేషన్ యూస్ చేసి చేసాం. చేశారు. అవును, రైట్. అంటే లైక్ లిరికల్ లాగా విత్ లిరిక్స్ వస్తాయి. ఇది వచ్చేసి శివుడిది అనమాట. బాలశివుడు అనుకోవచ్చా? నైస్. ఇది ఓకే, అయోధ్య రాముడు. అయోధ్య అంటే మన ట్రెండింగ్ టాపిక్స్ ఇందాక మీరు చెప్పినట్టు ఏదైనా ట్రెండింగ్ ఉందనుకోండి దాని మీద చేస్తాం. రైట్. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు. మీరు ఇది ఇది వస్తుంది అనగానే మీరు అక్కడ రెడీ చేసి రెడీ పెట్టేస్తారు. చేసి పెడతాం. వావ్, అంత ఫాస్ట్ ఉంటది అనమాట. డెఫినెట్లీ కదా, మరి అప్డేట్ ఉండాలి కదా. రైట్ రైట్ రైట్. ఇది AI లో వచ్చిన రాముడు గారు. యాక్చువల్లీ ఏఐ ఇస్ ఎ వెరీ కాంపిటేటర్ మాకు ఇప్పుడు ప్రజెంట్. అవునా? ఓకే. కాంపిటేటర్, బట్ ఏంటంటే ఏఐని ఎలాగా యూజ్ చేయాలనేది ఉందన్నమాట. మనం ఎలాగా ఆర్ట్ లో ఇంక్లూడ్ చేసి చేయాలి అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నాం. రైట్ రైట్ రైట్. ఇప్పుడు ఏ కాంపిటేటర్ అవ్వకూడదు కదా. అదైతే ఎందుకంటే ఇప్పుడు ఏకి మంచి వర్క్ పరంగా చూసుకున్నా కూడా అది ఏంటంటే ఇప్పుడు అందరికి ఏదే జాబ్ లో అయినా కూడా అన్ని రకాలుగా కూడా చాలా కష్టమే ఉంది. అది అందరికి కూడా చాలా ఇబ్బంది అది. సో బట్ ఏంటంటే అప్డేట్ అవ్వాలి మనం కూడా. అప్డేట్ అయితే నో ప్రాబ్లం మనకు ఉంటది. బట్ ఏ కూడా అన్ని చేయలేదు కదా, అది మనిషి సృష్టించిందే కదా. సో దానికి ఒక ప్రోగ్రామింగ్ ఉంటాయి, అంతవరకే అది రిజల్ట్ ఇస్తుంది. ఇలాగా అంటే కొంచెం ఇలానే లేని వాళ్ళని ఒకసారి మనకు చూపెట్టేలాగా మనం కొన్ని ఎలా అయితే కొన్ని ఇన్పుట్స్ ఇస్తామో అది అలా చేసి ఇస్తుంది. మరి ముందు ముందు ఇంకెట్లా ఉంటుందో మనకు తెలియదు. రైట్. వెంకటేశ్వర స్వామి, బుద్ధుడిది, సుబ్రహ్మణ్య స్వామి, రైట్. మళ్ళీ వెంకటేశ్వర స్వామి. ఇది ఒక ఫ్యామిలీ. ఇది ఇంటర్వ్యూ చేస్తున్నా యాంకర్ కదా. రైట్ రైట్ రైట్. ఒక్క నిమిషం. సో నైస్. ఇది ఎంత టైం పట్టింది మీకు? ఇది అదే అండి, వన్ డే పట్టింది. సో గైస్, ఇది అనమాట నాది. ఇంతవరకు నేను ఇలా చూసుకోలేదు, ఫర్ ద ఫస్ట్ టైం అనమాట నేను చూసుకుంటుంది. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాను రియల్గా. ఇక్కడే చాలా బాగుంది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు. ప్రజెంట్ మనకి ఎలా తెలుసు కదా మనకి ఖుషి. సో ఇది అనమాట. రైట్. ఇక్కడ మన సింగర్ గారు సిసిరామ్ గారు. ఓకే. సో ఈ చాలా అంటే ఇప్పుడు సింగిల్ కాబట్టి మీకు 1 డే టైం పట్టుద్ది. ఒకవేళ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకుంటే మాత్రం మీకు కొంచెం టైం. సో ఇవన్నీ కూడా టైం పట్టుద్దా మరి? 1 డేలో మనకి ఇదంతా కూడా అయిపోద్ది మొత్తం. వావ్, ఇది కాన్సెప్ట్ అండి. తాతగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇది లేని దాన్ని మనం చేసాం కదా, సో వీటికి టైం పడుతుంది. సో అంటే ఫస్ట్ ఒకసారి మనం ఊహించుకొని దాన్ని పేపర్ మీద పెట్టాలా, లేకపోతే డైరెక్ట్? ఆ రియల్ దగ్గర హరికృష్ణ గారు ఉంటారు, ఎన్టీఆర్ గారి ఫాదర్ ఉంటారు, బట్ మనం రీప్లేస్ చేసాం అనమాట. ఓకే, తాతని తీసుకొచ్చారు. నైస్. ఆయనకి మేకప్ చేస్తూ ఉంటారు. అవునవును. బట్ ఇది అంటే మనకి అంటే బాలరామాయణం టైంలో లాగా ఉంది ఇది పిక్ వచ్చేసి. నైస్ నైస్. సూపర్ స్టార్ రజనీకాంత్ మన అసలు మామూలుగా ఉండదు ఇంతోని. వావ్, ఇది వచ్చేసి మనకి నరసింహ గెటప్. వావ్, విత్ కరికేచర్. నైస్. అసలు ఆ హీర్ అదంతా డీటెయిలింగ్ చాలా బాగుంది. నైస్. మన అనుష్క గారు, నాని. మన ఇది వచ్చేసి మూవీ వచ్చేసి శామ్ సింగర్. నైస్ నైస్. అది యాక్చువల్లీ నాని గారి అన్ని మూవీస్ లో ఇది దిస్ యూనిక్ గెటప్. అవును, ఇంతవరకు ఇలాంటి గెటప్ చూడలేదు. కావాలంటే అవునవును, యూనిక్ ఉంటుంది. మహేష్ బాబు గారు భలే ఉన్నాయి కదా. అసలు మనము అసలు అనుకోము ఇలా ఉంటారేమో, లేదు అని మాకు తెలియంది. ఇలా చూసేసరికి అని ఇలా కూడా భలే ఉన్నారు కదా అనిపిస్తుంది. అండ్ సమ్ కపుల్స్ అండి, అంటే ప్రైవేట్ వర్క్స్ ఉంటుంది కదా. నైస్ నైస్ నైస్. ఇది వచ్చేసి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అనుకోవచ్చు ఒక రకంగా. మనం ఇన్స్టాలో ఫేస్బుక్లలో ఫ్యాన్ వార్ అని కొంతమంది ఉంటారు కదా. సో దానికోసం ఇది చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే మేము బాగానే ఉంటాం కానీ మీరే కొట్టుకుంటున్నారు అని చెప్పేసి. సో నిజంగానే వాళ్ళు బాగానే ఉంటారు, ఎక్కడైనా కలిసి కూడా మంచిగా మాట్లాడుకుంటారు, మంచిగా అన్ని పార్టీస్ని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ మనమే ఇక్కడ నా హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప అని కొట్టుకుంటాం. సో
అలా సో కాదని ఈ ఆర్ట్ తో రైవలరీస్ అన్ని పోవాలి అని పోవాలి. చెప్పేసి హెల్దీగా ఉండాలి కదా. నిజంగా. Right. ఇది ఒక వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గ్రూప్. ఇలాంటి వాటికి మనకు టైం పడుతుంది. అదే ఇది ఇందాక మీరు చెప్పారు చెప్పు. 1 అంటే ఒక పర్సన్ కి అయితే 1 day లో కంప్లీట్ అయింది. ఇలాంటి ఇదైతే వాటికి మనకి 1 week అవ్వచ్చు అట్లా. nice. అంటే లైక్ సింగిల్ వెళ్ళిపోవాలి కదా. సో మనకి జస్ట్ ఫేసెస్ మనం క్యాప్చర్ చేసుకుంటాం. సో వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ కూడా మీరు ఇంకా చూస్తారా? అంతే కదా. అంటే లైక్ ఫేసెస్ వరకే తీసుకుంటాం మనం. ఇంకా వాళ్ళందరూ కలిసి ఎలా అనేది మన మనం మీరు ఇష్టం చేస్తారు. చేయాలి. అది క్యారికేచర్ కే కావచ్చు, మీరు డాల్ ఆర్ట్ ఇంకా వాళ్ళ ఇష్టం అండి. అది వాళ్ళు చెప్పిన దానికి మీరు చేస్తారు, చేస్తాం. అది మాత్రం మీరు చేస్తారు, Yeah. మిగతా మీ మిగతా ఇష్టం. అంతా మన ఇష్టం. సూపర్ నైస్. కొంతమంది చెప్తారు ఆలోచన ఉన్న వాళ్ళు, కొంతమంది ఏంటంటే మీ కాన్సెప్ట్ లోనే మీ ఆలోచనలో చేయండి అంటారు. ఓకే ఓకే ఓకే. Yeah. వాళ్ళు చెప్పేవి ఒక్కోసారి మనకి అంత ప్రాపర్ గా రావేమో. అంటే మన కంఫర్ట్ ఫ్రీనెస్ ఉంటే బాగా బెటర్ గా చేయగలుగుతాం. సో అంటే ఇప్పటి వరకు అయితే ఇక్కడ వరకు చేశారు, ఇంతమందివి చేశారు, ముందు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? డెఫినెట్లీ అండి. అంటే ఏది వస్తే అది స్వాగతిస్తాం. సో అంటే ఏది వస్తే అది స్వాగతిస్తాం అంటే మూవీస్ లో ఆయన అంటున్నారా లేకపోతే ఏదైనా పర్లే. Yeah. అంటే లైక్ వెళ్తూ ఉండాలి కదా. సో ఇప్పటి వరకు నేను చేస్తూ, మనకి మెయిన్ మోటివ్ ఏంటంటే మనం చేసుకుంటే వెళ్తాం. ఓకే. ఏది మన దగ్గరికి వస్తుందో అది యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. సో మరి నరేష్ గారి దగ్గరే ఇది నేను ఈ ఆర్ట్ చెప్పించుకోవాలి అనుకునే ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ఫ్రెండ్లీ. మీకు ఏమైనా ఒకేషన్స్ కానీ ఏదైనా అంటే బడ్జెట్ అనేది మీకు పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ప్రైజింగ్ ఉంటుంది, ఓకే, ఒక ప్రైసెస్ ఉంటుంది. అది మీరు తీసుకెళ్ళి ఆ ఒకేషన్కి వాళ్ళకి ఇస్తే దానికి ఆ విలువ తెలిసిన వాళ్ళకి, అందరికి అనట్లేదు బట్ ఆ పర్టికులర్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వగలిగితే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ కదా. నైస్ నైస్. అంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి కొంచెం ఎప్పుడైనా చెప్పారా అన్న సూపర్ అన్న నువ్వు ఇచ్చిన ఈ గిఫ్ట్ వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారని ఎవరన్నా? అయ్యో డెఫినెట్లీ అండి. మా పేజ్ లో ఉంటాయి, ఫీడ్బ్యాక్స్ పెడుతుంటారు. ఓకే. ఆర్ట్ వాళ్ళకి వెళ్ళిపోయాక వాళ్ళకి ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు మాకు ఫీడ్బ్యాక్ ఉంటుంది అనమాట. అది వీడియో బయటలో అయినా ఇవ్వచ్చు, లేదా ఆడియోలో అయినా ఇవ్వచ్చు, లేదా ఫోటో లాగా ఇస్తారు. సో మేము మస్ట్ గా షేర్ చేస్తూ ఉంటాం. రైట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నరేష్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి అంటే డిజిటల్ ఆర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీరు చెప్పడం. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. మీరు అంటే ఏది అనుకుంటే మీరు ఒకవేళ స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తారా లేకపోతే మూవీస్ లోకి వస్తారా అనేది ఎందులో వచ్చినా కూడా ఖచ్చితంగా మీరు అందులో హైట్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుతున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా కొత్త టాలెంట్స్ ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ మీ ఛానల్ తరపు నుంచి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.